బీహార్ ఓటర్ జాబితా సవరణలో ఎన్నికల సంఘం తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బీహార్ ఓటర్ జాబితా ప్రత్యేక సవరణపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో పౌరసత్వానికి నిరూపించుకోవాలని ఓటర్లను ఈసీ బలవంతం చేస్తుందని, పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం ఈసీకి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆధార్ పౌరసత్వ గుర్తింపు కార్డు కాదని ఎన్నికల సంఘం అనడంపై అత్యున్నత న్యాయస్థానం ఫైర్ అయింది. ప్రపంచ ఇంజనీరింగ్ అద్భుతంగా పేరుగాంచిన జపాన్లోని కన్సాయి అంతర్జాతీయ విమానాశ్రయం ప్రస్తుతం పెను ప్రమాదంలో చిక్కుకుంది. ఒసాకా బే ప్రాంతంలోని 2 కృత్రిమ దీవులపై నిర్మించిన ఈ భారీ విమానాశ్రయం క్రమంగా సముద్రంలోకి కుంగిపోతుంది. దీన్ని కాపాడేందుకు జపాన్ ప్రభుత్వం కోట్లాది డాలర్ల ఖర్చుతో తక్షణ చర్యలు చేపట్టింది. 1994లో ప్రారంభమైనప్పుడు కన్సాయి ఎయిర్పోర్ట్ సాంకేతికతను మారుపేరుగా నిలిచింది. కానీ ఇది నిర్మించబడిన సముద్ర గర్భంలోని మృదువైన బంకమట్టి పునాది భారీ నిర్మాణపు బరువును మోయలేకపోయింది. కార్యకలాపాలు మొదలైన తొలి 8 ఏళ్లలోనే 12 మీటర్ల కుంగుబాటు నమోదవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. విమానాశ్రయం సమస్యలతో సతమతమవుతున్నప్పటికీ సేవల విషయంలో మాత్రం ప్రపంచ రికార్డులు సృష్టిస్తుంది. 2024లో ప్రపంచంలోనే అత్యుత్తమ లగేజీ హ్యాండ్లింగ్ ఎయిర్పోర్ట్గా ఇది గుర్తింపు పొందింది. అదే ఏడాది దాదాపు 3.06 కోట్ల మంది ప్రయాణికులు ఈ విమానాశ్రయం ద్వారా రాకపోకలు సాగించారు. ఇక దీంతో అప్రమత్తమైన జపాన్ ప్రభుత్వం విమానాశ్రయాన్ని కాపాడేందుకు $150 మిలియన్ పైగా ఖర్చు చేస్తోందని సమాచారం. జార్ఖండ్లో జరిగిన ఓ ఘటన మనుషుల్లోని మానవత్వాన్ని చాటింది. ఓ ఏనుగు రైల్వే ట్రాక్పై ప్రసవ వేదనతో ఉన్న సమయంలో అటుగా వెళ్తున్న స్థానికులు రైలును ఆపివేశారు. దాదాపు 2 గంటల పాటు రైలు ట్రాక్ పైనే నిలిచిపోయింది. కొద్దిసేపటికే ఆ గజరాజు బిడ్డకు జన్మనిచ్చి ఎంతో సంతోషంగా బిడ్డతో కలిసి అడవిలోకి వెళ్లిపోయింది. ఏనుగు ప్రసవానికి సహకరించిన వారి సున్నితత్వానికి, జార్ఖండ్ అటవీ అధికారుల స్పందనకు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ప్రత్యేకంగా ప్రశంసలు తెలిపారు.